అరెస్టుకు భయపడి చెప్పట్లా నేను. ఇది నా పొద్దు నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను, ఆ లేడీస్ తిట్టి కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ని ఎందుకు బూతులు మాట్లాడాను, ఇంకొక రాజులు పిచ్చుకొచ్చారు కదా, నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాజు తీసేసుకున్నారు వెనక్కి, ఒక్కరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోరా. నన్ను మాత్రం చంద్రబాబు అరెస్ట్ చేయమని అంట, వాళ్ళ అబ్బాయిని చంద్రబాబు అరెస్ట్ చేస్తారంట. నేను పారిపోనాయా, ఇంట్లో ఉంటా, వచ్చి తీసుకెళ్ళను అన్నా. ఇందాక వచ్చారు ఇంట్లోకి, బరబరబర వచ్చారు ఆ వంశీ సిఐ, మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దా అనుకున్నారేమో, మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే, రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తెలుస్తాను చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చేస్తున్నాం. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు, భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. ఇంకా అడుగుతారా, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఇప్పుడు భరోసాగా ఉన్నది. నన్ను ఎవరు కూడా నేను తిట్టింది తప్పు అని ఎవరు చెప్పమని నా అంతరాత్మ ఉంటుంది. నా అంతరాత్మ ప్రకారం చెప్పాను. అరెస్ట్ భయపడి కూడా చెప్పలేస్తున్నా, కానీ నాకుంటే ఒక అంతరాత్మ ఉంటుంది కదా. నేను ఈ వయసులో అట్లా తిట్టడం తప్పేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను అంతే. పొద్దు నుంచి మొదలు పడతాను ఆ విషయం. అరెస్టుకు సిద్ధంగా ఉన్నప్పుడే రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్న మొదటి రోజునే నేను. ఇవాళ దొరికాను అనుకుంటున్నారు, నేను దొరకలేదు, అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. ఇప్పుడు అడగని చెప్తే సవాల్ అనేక చైతన్యంగా అరెస్ట్ చేసుకోమని, అరెస్టుకు భయపడి కాదు. నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటుంది వచ్చేసి దిగి వచ్చిన తర్వాత. అది నేను వెనక్కి తీసుకోవాలని లేదని కాదు, కొన్ని సందర్భాలు వెనక్కి తీసుకున్నాను, ఇంతకు ముందు కూడా ఒకసారి వెనక్కి తీసుకున్నా. అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్కి